ఆధునికీకరణతో పాటుగా తిరుమల తిరుపతి దేవస్థానం అన్నప్రసాద మెనూలో కూడా మార్పు రాబోతోందా? సాంబార్ చట్నీతో పాటు ఇక్కడి నుంచి పప్పు కూర వడ్డించబోతున్నారా? దాల్ రైస్ మిల్లర్స్ తో టీటీడీ ప్రత్యేక సమావేశమై ఇందుకు సంకేతమా అన్న చర్చ మొదలైంది. ఓం నమో వెంకటేశ. మహాప్రసాదం, అన్నదాత సుఖీభవ. తిరుమలను సందర్శించే ప్రతి ఒక్కరూ భక్తితో చెప్పే మాటలు ఇవి. దశాబ్దాలుగా తిరుమలలో అన్నప్రసాద వితరణ నిత్య మహాయజ్ఞంలో కొనసాగుతోంది. ఇక నుంచి అన్నప్రసాదం మెనూలో పప్పు కూడా రాబోతుందా? ప్రధాన అన్నప్రసాద భవనం మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో రోజుకు 82,000 మందికి పైగా భోజనాలు అందుతున్నాయి. శ్రీ అక్షయ కిచెన్, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ కంపార్ట్మెంట్లు, నారాయణగిరి షెడ్లు, క్యూ లైన్ల వెలుపల ఏర్పాటు చేసిన కేంద్రాలు, పీఏసీ అన్నప్రసాద భవనాలు తదితర ప్రాంతాల్లో లక్షలాది మంది భక్తులకు ఆహారం, పానీయాలను టీటీడీ కల్పిస్తోంది. రోజుకు కనీసం 2 లక్షల మందికి పైగానే శుచికరమైన, రుచికరమైన అన్నప్రసాదాన్ని అందిస్తున్నారు. ఉత్సవాల సమయంలో 3 లక్షల మందికి పైగా అన్నప్రసాదం స్వీకరిస్తారు. అన్నప్రసాద కేంద్రం ఆధునీకరణతో పాటు అన్నప్రసాదంలో మరింత నాణ్యత పెంచాలని భావిస్తోంది టీటీడీ. అందులో భాగంగా అభిప్రాయ సేకరణ చేపట్టింది. 98% మంది భక్తులు అన్నప్రసాదం రుచి, శుచిపై సంతృప్తి వ్యక్తం చేశారు. కొందరు భక్తులు అన్నప్రసాదంతో పాటు అదనంగా పప్పును కూడా వడ్డిస్తే మరింత బాగుంటుందని సూచించారు. దాంతో టీటీడీ ఆ దిశగా చర్యలకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఇటీవల ఏపీ, తెలంగాణకు చెందిన దాల్ రైస్ మిల్లర్లలో టీటీడీ సమావేశం నిర్వహించడం అందులో భాగమని చర్చ జరుగుతోంది. ప్రస్తుతం అన్నంతో పాటు వెజిటబుల్ కర్రీ, సాంబారు, రసం, మజ్జిగ, చట్నీ, వడ, చక్కెర పొంగల్ని అన్నప్రసాదంలో భక్తులకు అందిస్తున్నారు. 7 రకాల రుచులతో పాటు పప్పుకూరను కూడా వడ్డిస్తే బాగుంటుందన్న భక్తుల సూచన మేరకు టీటీడీ ఆ దిశగా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అన్నప్రసాద వితరణలో ఇకపై పప్పును కూడా జోడించాలని భావిస్తోంది. ఈ అంశంపై టీటీడీ పాలక మండలి సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. టీటీడీకి అవసరమైన పలు రకాల పప్పు దినుసులను ట్రేడర్ల నుంచి కాకుండా నేరుగా దాల్ మిల్లర్లు అసోసియేషన్ల నుంచి తీసుకోవాలని భావిస్తోంది పాలక మండలి. టీటీడీ నియమ నిబంధనలకు అనుగుణంగా భక్తులకు అత్యుత్తమ నాణ్యత గల ఆహార పదార్థాలు అందించే దిశగా విధి విధానాలు రూపొందిస్తోంది. అన్నప్రసాదం నాణ్యతను మరింత మెరుగుపరిచేలా చర్యలు చేపడుతోంది టీటీడీ. చట్నీలు, కూరల తయారీలో కొబ్బరికాయల వినియోగాన్ని ప్రవేశపెట్టింది. 2024లో వకుళమాత సెంట్రలైజ్డ్ కిచెన్ ను ప్రారంభించి అదనంగా 28 ప్రాంతాలకు ఆహార పంపిణీ సేవలను విస్తరించింది. రోజుకు 2 లక్షల మంది భక్తులకు ఆహారం తయారు చేయగల సామర్థ్యంతో కొత్త శాటిలైట్ ఆటోమేటెడ్ కిచెన్ నిర్మాణానికి టీటీడీ చర్యలు చేపట్టింది. ఎంటీవీఏసీ కిచెన్లో ఆధునిక వంట పరికరాల ఏర్పాటు, క్యూఆర్ కోడ్ ఆధారిత విరాళాల సేకరణ కియోస్కుల ఏర్పాటు వంటి కార్యక్రమాలు కూడా చేపట్టింది.